హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం ఒక హెల్దీ హై ప్రోటీన్ వెజ్ రోల్ రెసిపీని చూద్దాము. ఎలాంటి సాసెస్ కానీ మైనీస్ లాంటివి లేకుండా హెల్దీగా తినాలనుకుంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్గా, లంచ్గా, ఇంకా స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఒక్కటి తిన్నారంటే చాలండి, పొట్ట ఫుల్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెజ్ కబాబ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందు మనం రాజ్మాని నానపెట్టుకోవాలి. రాజ్మాని 8 నుంచి 10 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టేసుకోవచ్చు. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి తగినన్ని నీళ్ళు పోసేసి నానపెట్టేసుకోవాలి. నేనైతే నైట్ నానపెట్టేశాను. మార్నింగ్ ఒకసారి మళ్ళీ కడిగేసుకుని ఈ రాజ్మా కుక్కర్లో వేసేసి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాజ్మా తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లు పోసేసి మీడియం ఫ్లేమ్లో 7-8 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకుని ఈ రాజ్మా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. మీకు ఉడకలేదు అనిపిస్తే మళ్ళీ మూత పెట్టేసి 2-3 విజిల్స్ వేయించుకోండి. నాకైతే చక్కగా ఉడికిపోయాయి. వీటిని జాలిగరెట్లో వేసేసుకుని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఈ నీళ్ళు పారబోయకండి. ఈ నీళ్ళతో మనం చపాతీ పిండి కలుపుకోవచ్చు. నీళ్ళన్నీ పూర్తిగా వడారనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక చిన్న కట్ట పుదీనా, అలాగే ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 5-6 వెల్లుల్లి డబ్బాల్ని ఒలుచుకొని వేసేసుకోండి. అలాగే 6-7 జీడిపప్పు, గుండుపప్పు వేసాను. 6-7 పప్పులు వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్. ముందైతే కొంచెం వేసుకోండి, తర్వాత చూసుకొని టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకుంటే బాగుంటుంది. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా పలుకులు లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న రాజ్మా ఉంది కదా, అందులో నుంచి ఒక 3-4 స్పూన్లు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కావాలంటే గ్రైండ్ చేసాక చూసుకుని కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం థిక్గా ఉండాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా కొంచెం కొంచెం రాజ్మా వేసుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. అసలు ఈ డ్రెస్సింగ్ టేస్ట్ ఉంటుందండి, అద్దరిపోతుంది. అంతే. దీన్ని పక్కన పెట్టేసుకుని రాజ్మాలో నీళ్ళని పూర్తిగా వడారిన తర్వాత ఒక బౌల్లో వేసేసుకుని బాగా మ్యాష్ చేసుకోవాలి. మీరు మిక్సీ జార్లో వేసైనా గ్రైండ్ చేసుకోవచ్చు, చేత్తో అయినా నలిపేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు. అసలు నీళ్ళు లేకుండా చూసుకోవాలి రాజ్మాలు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని బాగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా బాగా సన్నగా తరిగి వేసేసుకోండి. ఇంకా ఒక పెద్ద క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెము, రుచికి సరిపడినంత సాల్ట్ ముందైతే కొంచెం వేసుకోండి. కలిపిన తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. నాకు జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసే వీడియో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయి. అన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా గట్టిగా ఉండాలి. ఒకవేళ మీకు పొరపాటున ఇది కొంచెం పలచగా ఉంది అనిపిస్తే బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. ఇంకా ఓట్స్ కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇంకేమీ వేయట్లేదు, ఇలాగే ఉంచేస్తున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి. చేతిపైన పెట్టేసి ప్యాటీలాగా ఒత్తుకోవాలి. మనం రాజ్మాతో చేస్తున్నాం కదా, రాజ్మాకి బదులుగా కాబోయే శనగలతో కానీ నల్ల శనగలతో కూడా చేసుకోవచ్చు. మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ లేదంటే మీరు నూనెతో అయినా చేసుకోవచ్చు వేసేసి ఒక స్పూన్ వేసేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ప్యాటీ పెట్టేసుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ప్యాటీ పెట్టేసుకుని ఒకవైపు బాగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ఇందులో మనం పిండిలేమీ వేయలేదు కదా, శనగపిండి బియ్యం పిండి లాంటివి. తిప్పేటప్పుడు నిదానంగా తిప్పుకోండి, బాగా డెలికేట్గా ఉంటాయి. నిదానంగా తిప్పుకొని ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. ఇలా 2 వైపులా బాగా కాలనిచ్చేసి తీసేసుకోవడమే. ప్యాటీస్ రెడీ అయిపోయాయి. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ చపాతీ. నేను పిండి కలిపేటప్పుడు రాజ్మా ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి పోసి కలిపాను. దీనిపైన ఒక 2 ప్యాటీస్ పెట్టేసుకోండి. మీరు కావాలంటే చపాతీ పైన ముందు టమాటో సాస్ అప్లై చేసేసి పైన ఈ ప్యాటీస్ పెట్టేసుకోండి. వీటిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కీర, ఇంకా క్యారెట్ అయితే నేను పీలర్తో పీల్ చేసి వేస్తున్నాను. చివరిగా మనం తయారు చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మనకి మార్కెట్లో దొరికే సాసెస్ కానీ మైనీస్ కానీ హెల్త్కి అంత మంచిది కాదండి. చక్కగా ఇలా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడా. ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్తీ హై ప్రోటీన్ వెజ్ కబాబ్ రోల్ మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.